హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యాన్సీ స్కిల్స్ ల్యాబ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏఐ అనేది చాలా కీలకం కానున్నది రానున్న రోజుల్లో. కానీ ఇంకా కొందికి ఏఐ డామినేషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం గనక మనకంటూ ఒక స్కిల్ లేకపోతే రాబోయే రోజుల్లో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ యాన్సీ స్కిల్స్ ల్యాబ్లో మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉందాము. అలాగే ఎడ్యుకేషన్ గురించి చెప్పడం కానీ, ఏదైనా న్యూస్ అప్డేట్ కానీ ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. తప్పక ఫాలో అవ్వండి మన యాన్సీ స్కిల్స్ ఛానల్ని. మనం డే బై డే వన్ డేకి అట్లా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మనం టాలీ క్లాసులు తీసుకుందాం. దాని తర్వాత ఎక్సెల్ కానీ, తర్వాత మీరు ఏమన్నా మీకు ఇందులో డౌట్స్ ఉంటే అవి అడగండి. వాటన్నిటికీ నేను సమాధానం చెప్పి ఇట్లా వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. మొదటిగా మనం టాలీ గురించి తెలుసుకుందాం. అయితే ఇందులో నేను ఒక 3-4 ఇయర్స్ దాకా ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో మీకు ఎంతో కొంత నేర్పిస్తాను. అయితే ఇదివరకు రోజుల్లో అకౌంట్స్ అంటే ఓన్లీ ఇన్ని సిస్టమ్ ఉండేవి కాదు, ఇన్ని సాఫ్ట్వేర్ రన్ అయ్యేవి కాదు. ఎట్లా ఉండేదంటే ఒక పెన్ను, ఒక పేపరు, ఒక రిజిస్టర్ అట్లా మెయింటైన్ చేసేవాళ్ళు. అట్లా ప్రతిదీ ₹1 అయినా సరే లెక్క రావాలన్నా అట్లా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు కొన్ని లక్షలు, కొన్ని కోట్లు కూడా ఒక చిన్న సాఫ్ట్వేర్లో రన్ అవుతున్నాయంటే ఒక్కసారి ఇమేజిన్ చేయండి. ఈ టాలీ అనేది ఓన్లీ ఒక జస్ట్ సాఫ్ట్వేర్ కాదు, ఇండియాలో చాలా బిజినెస్ని చేంజ్ చేసిన సిస్టమ్ ఇది. ఫర్ సపోజ్ ఒక్కసారి థింక్ చేయండి, మనం షాప్స్లోకి వెళ్తే ఇన్వాయిస్ బిల్లని, జిఎస్టీలని ఇట్లా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఒక్కసారి సాఫ్ట్వేర్ లేకుండా, ఈ టాలీ లేకోకుండా ఒక్కసారి ఇమేజిన్ చేయండి. ఎర్రర్స్, కన్ఫ్యూజన్, టైం వేస్ట్. శ్యామ్ సుందర్ గోయంకా అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. ఆయన ఎన్నో బిజినెస్ చేసేవాడు. అయితే ఆ బిజినెస్ చేయడానికి ఇప్పుడు మనం తెలిసిందే కదా, ఒక రికార్డ్స్ రాయడం, రిజిస్టర్లో మెయింటైన్ చేయడం, ఇవన్నీ నేను చేయలేను అని అనుకొని, ఇది కష్టంగా అంటే ఒక టైం వేస్ట్లా అవుతుందని అనుకొని వాళ్ళ అబ్బాయికి భరత్ గోయంకాకి, అతను మ్యాథ్స్ గ్రాడ్యుయేట్, అయితే అతని హెల్ప్ తీసుకొని ఈ టాలీ సొల్యూషన్ని కనిపెట్టారు. అయితే స్టార్టింగ్లో MS DOSగా సిస్టంలో రన్ అయ్యింది. అదే ఫస్ట్ వర్షన్ 1980లో వచ్చింది ఇది. అయితే 1986లో టాలీ సొల్యూషన్గా చేంజ్ అయ్యి టిల్ డేట్ వరకు టాలీ ప్రైమ్గా మన ముందుకు వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఈ టాలీ ఇవాల్వ్ అయ్యి ఒక కంప్లీట్ బిజినెస్ సిస్టమ్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ మార్నింగ్ స్టాక్ అని, మంత్లీ ప్రాఫిట్ అని ఇట్లా ఎన్నో ఉంటాయి. ఒక కంపెనీలో సేల్స్ అకౌంట్ అని, పర్చేస్ అకౌంట్ అని ఇట్లా ఎన్నో అకౌంట్లు ఉంటాయి. ఇవన్నీ మాన్యువల్గా ఒక్కసారి ఆలోచిస్తే చాలా మిస్టేక్స్ వస్తాయి. అలాంటిది ఈ టాలీలో మనం ప్రతిదీ ఇన్ టైంలో చేసుకోగలుగుతున్నాం. అసలు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు నేర్చుకోవాలి, ఇది మనకి దేనికి ఉపయోగపడుతుందని మీరు ఆలోచించుకోవచ్చు. దీనివల్ల మనకి ఇప్పుడున్న రోజుల్లో అకౌంటెంట్ అనే జాబ్ చాలా కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే ఎక్కడన్నా సివిల్ కాంట్రాక్టర్ దగ్గరికి అయినా సరే, ఎక్కడన్నా స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ ఒక అకౌంటెంట్ రోల్ అనేది చాలా కీలకం అయిపోయింది. సో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫాస్ట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది రియల్గా ఎంప్లాయ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు టాలీ గురించి బేసిక్ అర్థమైంది కదా, అంటే దాని హిస్టరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత వచ్చిన వెబ్సైట్లో టాలీ ఎన్ని రకాలు, ఎన్ని ఎవాల్యుయేషన్గా వచ్చినాయి, అలాగే టాలీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా చెప్తాను. మీరు బిగినర్ అయినా పర్లేదు, నేను తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీగా మీకు అర్థమయ్యే రకంగా స్టార్ట్ చేద్దాం, గ్రోత్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.